ఈ ఆనపకాయనైతే చూసారా ఎంత లేతగా నిగనిగలాడుతూ ఉందో. ఇంకా అసలు మనుషులు ఏం తిని బతకాలంటారు? నాన్ వెజిటేరియన్ అంటే కోర్స్ మేము తినమనుకోండి, అవి తింటేనేమో ఒక రకమైన రోగాలు వస్తున్నాయి. ఇంకా కూరగాయలు కూడా తినకపోతే ఎలా బతుకుతాం? ఇది ఆనపకాయ యాక్చువల్గా పప్పు వండుదామని చెప్పి నేను ముక్క కట్ చేద్దామని తీస్తే ఇలా ఉందండి లోపల. అసలు ఒకవైపు మొత్తం డొలకైపోయింది అనమాట లోపల. కాయ మాత్రం పైకి అసలు ఎక్కడ ఏమీ పాడవనట్టు మచ్చ కూడా రాలేదనమాట. పాడైపోతుంటే మచ్చ వస్తుంది కదా, ఆ మచ్చ కూడా లేదు. అలా ఇది చూడండి, మొత్తం వాటర్ లాగా వచ్చేసి, ఇదిగో చూస్తున్నారా, ఇదిగో వాటర్ అసలు మొత్తం అలాగ వాటర్ లాగా వచ్చేసి లోపల ఏంటో కుళ్ళిపోయినట్టు. ఇవి ఎలా తినాలి? ఇది ఏదో జెల్లీలాగా వచ్చేసింది. అందుకే జనాలకి ఇన్ని రోగాలు వస్తున్నాయేమోనండి. ఏది కూడా పంట పూర్తిగా పండేదాకా ఉండకుండా మందులు వేసేసి పెంచేయడం వల్ల ఇలా అవుతుందేమో. ప్యూర్గా ఏం తిని బతకాలో మీరైనా కామెంట్ చేయండి.